సార్, మా ఊర్లో కొంతమంది భూ కబ్జాదారులు సిమెంట్ రోడ్లు కనీసం 20 సంవత్సరాల నుంచి వాడుకలో ఉంటే వాటిని పూర్తి చేశారు. చేతబాది ఒక 100 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు సార్ మా గ్రామంలో తాగునీటి కోసం. దాన్ని పూర్తి చేశారు. అలాగే ప్రభుత్వ భూములు చాలా వరకు ఆక్రమించేసుకున్నారు. అండ్ ఇంతే కాకుండా చెరువులు కనీసం 10 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారు. ఇవన్నీ అయిపోయాక మేము రెవెన్యూ అధికారులు కూడా ఎలాంటి స్పందించకపోవడం వల్ల వాళ్ళు గ్రామంలో ఉన్న పట్టాదారులపై దాడులు చేస్తూ వాళ్ళ పట్టా భూములు కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మా అన్న బెంగళూరులో జాబ్ చేశాడు సార్. నేనేమో ఆర్మడ్ ఫోర్స్ లో ఉన్నాను. ఈ క్రమంలో వాళ్ళు మా అమ్మ మా నాన్నకి ఎవరు ఇంటి దగ్గర తోడుగా లేరనేసి నా ల్యాండ్ ని కబ్జా చేయాలనేసి మా ఫ్యామిలీ మీద దాడులు చేస్తూ ఎన్నో ఆక్రమణలు చేస్తున్నారు సార్. ఒక్కసారి ఈ ఫొటోస్ చూడండి సార్, ఏ విధంగా వాళ్ళు దాడులు చేస్తున్నారు అనేసి. కనీసం ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు ఎంతగా తెగ ఇచ్చి కత్తులు ఎత్తుకొని నరకడానికి పాల్పడుతున్నారు. రెవెన్యూ అధికారుల నుంచి పోలీసుల నుంచి నాకు ఏ విధంగా న్యాయం జరగకపోవడం వల్ల ఆర్మడ్ ఫోర్స్ లో ఒక గ్రీవెన్స్ కేసు ఫైల్ చేసి నేను కలెక్టర్ ఆఫీస్ కి మరియు ఐజీ ఆఫీస్ కి లెటర్ పంపించాను సార్. నా ఫ్యామిలీ మీద దాడులు జరగకూడదు మరియు నా భూమిని ఎవరు కబ్జా చేయడానికి వీల్లేదు, నాది పక్కా సెటిల్మెంట్ ల్యాండ్, నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయనేసి నేను పంపించాను. అయితే నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇప్పటికి కూడా రాలేదు. సో ఇంకా నాకు రెస్పాన్స్ ఏం రాకపోవడం వల్ల నేను లీవ్ తీసుకొని ఇంటికి వచ్చి నేను ఇంకా డైరెక్ట్ గా హైకోర్టులో రిట్ పిటిషన్ వేసాను సార్. ఎందుకంటే నా భూమిని సర్వే చేయమంటే కూడా అధికారులు సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు. సో హైకోర్టు లాస్ట్ మంత్ ఏప్రిల్ 3వ తేదీన ఒక ఆర్డర్ ఇచ్చింది సార్. నా భూమిని ఖచ్చితంగా 3 months లో కొలిచి నాకు ఇవ్వాలని చెప్పి. నేను హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నా సరే ఈ కబ్జాదారులు సరే వాళ్ళు మా ఊరికి వచ్చి నా ల్యాండ్ ను కొలుస్తుంటే ఈ కబ్జాదారులు అనేది కొలవనివ్వడం లేదు సార్. మా ఫ్యామిలీ మీద ఇప్పటికీ దాడులు జరుగుతున్నారు. కాబట్టి దయచేసి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ గారిని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కటే వేడుకుంటున్నాను సార్. దయచేసి నా ల్యాండ్ డాక్యుమెంట్స్ లో పక్కా సెటిల్మెంట్ ల్యాండ్ కాబట్టి వాటిని మీరు కూడా కావాలంటే ఒకసారి వెరిఫై చేసి నాకు న్యాయం చేయండి. నా హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం నా భూమిని సర్వే చేసి నాకు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మాకు ఢిల్లీ నుంచి క్లియర్ కట్ ఆదేశాలు వచ్చాయి సార్. ఎటువంటి పరిస్థితుల్లోనా అసలు లీవ్లు ఇవ్వడానికి వీల్లేదనేసి. నేను హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం సర్వే చేయడానికి వస్తానని చెప్పి వద్దామనుకున్నాను. సో కుదరడం లేదు. కాబట్టి దయచేసి మీరు నా ఫ్యామిలీకి అండగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. 50 సెంట్లు 55 సెంట్లు భూమి విషయము దాని ఎట్లా ఏం చేయాలో లెఫ్ట్ ఆడ మిగిలిన భూమి ఎక్కడుంది చెక్ చేయండి. 6 ఎకరాల జిల్లాల్లో ఏమి వాళ్ళు అన్ని డాక్యుమెంట్లు తెప్పించుకొని అందరి డాక్యుమెంట్ చెక్ చేసి ఎవరెవరికి ఎంత విస్తీర్ణం చూసి లెఫ్ట్ ల్యాండ్ ఎక్కడ ఇచ్చింది దాంట్లో ఎక్కడైనా మనం కేటాయించాలి. దాన్ని ఎందుకంటే మిలిటరీలో ఉన్నాడు, అక్కడ నుంచి వీడియో పెట్టాడు పాపం. చెప్పమ్మా ఏంది ఇది రోడ్డు, ఇది ఇది ఈ రోడ్లో నుంచి ఆ రోడ్లోకి జాయింట్. ఇది గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వేపించిండే రోడ్డు. ఇది సిమెంట్ రోడ్డు. ఈ సిమెంట్ రోడ్డుకి ఎదురుగా కట్టిండేది ఇల్లు వాళ్ళు. ఇది అర్థం కానిది బాగా. ఇది శాతబాయి, ఊరి శాతబాయి. ఇది అందరూ కూడా నీళ్లు తాగుతాను శాతబాయి. ఈ గుడి శాతబాయిని కొట్టేసి దీని మీద బండ్లు పరుచుకొని దీంట్లో డ్రైనేజ్ నీళ్లు వదిలి మా ఇంట్లో నన్ను కొలుతున్నారు. ఇళ్ళలోకి గబ్బు వస్తుంది. ఇక్కడ పులుగులు పంట మేపుతా ఉన్నాము. ఈ పులుగుల పంట కూడా సరిగ్గా రాదు. చిన్న పిల్లలు ఉన్నారు. కనీసం ఒక్కొక్కసారి గబ్బు వచ్చి వాన వచ్చేసి ఇళ్ళకి వచ్చేసిందంటే ఇళ్ళకి కూడా వస్తుంది గబ్బు. ఇది వాళ్ళది పందిలి. వాళ్ళు చెప్పే ప్రకారము దీని మీద ఎవరు ఇది గత 100 సంవత్సరాల నుంచి ఉండే శాతబాయి. ఇది ఎవరన్నా గానీ శాతబాయి మీద రోడ్డు వేస్తారా అని నేను అడుగుతాండా. లేదు, న్యాయమే కావాలా, మాకు కూడా న్యాయమే కావాలా. ఇది రోడ్డు. ఈ రోడ్డుకు చక్కగా ఉంటే ఎవరు నిలబడ్డారు, ఎవరు ముందు కంపలు వేసినారు. ముందు కంపలు ఎవరు వేసినారు, వేసినారా అక్రమంగా మా మీద అక్రమంగా కేసులు పెట్టినారు. ఇప్పుడు ముందు కంపలు వేసినా మూనేసి తప్పుడు కేసులు పెట్టినారు. ఎవరు ముందు కంపలు వేసినారు, లేదంటే ఎవరు ఇది పనులు నాటుకున్నారు. చూడండి, ఇంత మాదిరి వీళ్ళు ఇది చేస్తే ఉండే రోడ్డు కాదని శాతబాయి మీద వస్తున్నట్టు రోడ్డు. వీళ్ళకి యాడిచ్చిండే న్యాయము, ఎవరు చెప్పిండే న్యాయము, ఇదే ప్రజలే నిర్ణయించి దీన్ని కఠినంగా చర్యలు తీసుకొని ఆడికి వచ్చిండే వాళ్ళు ఆడుండే పేపర్లో ఉండే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతుందా. ఇది రోడ్డు కాదు అని వాళ్ళు నిరూపించాలి. ఆ శాతబాయి మీద రోడ్డు ఉండింది అని చెప్పేసి నిరూపించాలండి. వాళ్ళు అక్రమంగా ఆక్రమించేసి మేము ఆక్రమించారు కేసులు పెట్టారు.